రష్యాలో జరిగిన అనుమానిత ఉగ్రదాడి 10 మందిని బలిగొంది. సెయింట్ పీటర్స్బర్గ్లో సబ్వే రైల్లో జరిగిన పేలుడులో మరో 50 మంది గాయపడ్డారు. దాడి నేపథ్యంలో నగర వ్యాప్తంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన పేలుడుతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. రద్దీగా ఉండే సెన్నాయా ప్లోష్ చాద్ సబ్వే స్టేషన్ వద్ద ఓ రైలు బోగీలో అనుమానాస్పద వస్తువు పేలింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మెట్రో రైల్లో స్టేషన్ ప్రాంగణంలో ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా నగరంలోని 8 మెట్రో స్టేషన్లను మూసివేశారు. పేలుడుకు కారణాలపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రతా సంస్థల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న ఆయన దర్యాప్తు పురోగతిపై ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లోనే ఉన్నారు. అయితే పేలుళ్లు జరిగిన సమయంలో ఆయన నగరంలోనే ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. Очень плотно.